ఉద్యోగుల సంక్షేమం భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టంలో 4 సవరణలు తెచ్చింది. పాత 29 చట్టాల స్థానంలో వీటిని రూపొందించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారత తదితర కీలక అంశాలున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం, దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మన్యం కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టంలో 4 సవరణలు తెచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల పేరుతోటి 29 చట్టాలను క్రోడీకరించి 4గా మార్చింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మిక వర్గానికి, అంతకు మించి అసంఘటిత కార్మికులకు ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. దీనిలో కొన్ని అంశాలు బిస్కెట్లు లాంటివి, కార్మికులకు వేసేటువంటి బిస్కెట్లు లాంటివి. బిస్కెట్లు వేసి మొత్తం అసలైనటువంటి ప్రయోజనాలు మొత్తం కార్పొరేట్లు, వాళ్ళు విదేశీ అయినా స్వదేశీ అయినా కార్పొరేట్లకు మేలు చేసేటువంటి విధానాలను దీనిలో తీసుకొచ్చారు. ఇది నోటిఫికేషన్ అనేటువంటిది నిన్న విడుదల చేశారు తప్ప 2019లోనే వేతన కోడ్ని ఒకదాన్ని ఆమోదించారు. మిగిలినటువంటి 3 కోడ్లను కూడా 2020లోనే పార్లమెంటు ఆమోదం పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మిక వర్గం వాటికి వ్యతిరేకంగా వాటిని ప్రతిఘటిస్తూ అమలు జరిపితే సహించేది లేదంటూ అనేక సందర్భాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిపారు. దేశవ్యాప్తంగా 2 సార్లు నిరసన సమ్మెలు కూడా జరిపారనేది మనం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. మరి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల పాటు మరి ఇదే కేంద్ర ప్రభుత్వం వీటన్నిటి గురించి వీటిని నోటిఫికేషన్ చేయకుండా ఎందుకు ఆపింది అనేటువంటిది ఇక్కడ కార్మికులు, అదేవిధంగా ఇతర సామాన్యులు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే 2019-20 సంవత్సరాల్లో అంటే కరోనా సమయంలో తీసుకొచ్చినటువంటి 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఏ విధంగా ఏడాది పాటు ప్రతిఘటించిందో వాటిని దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ సర్కారు వాటిని ఎట్లా వెనక్కి తీసుకుందో మనం చూసాం. అదే విధమైనటువంటి ప్రతిఘటన కార్మిక వర్గం నుంచి కూడా వెలువడుతుంది అనేటువంటి భయంతో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వాటిని నోటిఫై చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే మరి ఈ లోపల ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు ఏమిటి అన్నప్పుడు ఏమీ చేయలేదు. వాటిని సవరించాలని, వాటిని కార్మికులకు అనుకూలంగా మార్చాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని సమావేశాలు నిర్వహించాలని కోరినా కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వాటిని ఏవి కూడా లెక్క చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు నవంబర్ 21 నుంచి ఎందుకు వాటిని అమల్లోకి తీసుకొచ్చింది అంటే మనం చూసాం ఇటీవలనే జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనూహ్యమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక మాకు తిరుగులేదు, మేము ఏం చేసినా కానీ జనం ఆమోదిస్తారు, అందుకు బీహార్ ఎన్నికలే ఉదాహరణ అని చెప్పుకుంటూ కార్మిక వర్గం మీద ఈ లేబర్ కోడ్లను బలవంతంగా రుద్దేందుకు పూనుకున్నట్లుగా దీనిలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువలన ఇప్పటికే వీటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆల్రెడీ ప్రకటనలు జారీ చేశాయి. ఈ నెల 26న ఢిల్లీలో అంటే ఇంతకు ముందే ప్రకటించినటువంటి కార్యక్రమం ప్రకారం పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దీని మీద ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉంటుందనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. కోటేశ్వరరావు గారు, 40 ఏళ్లు దాటిన వారికి ఉచిత వైద్య పని గంటలు దాటి పనిచేస్తే రెట్టింపు జీతం అనేది మంచి నిర్ణయమే అంటారా? అసలు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అటువంటి కార్మికులు 40 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు రెట్టింపు పని కాలం ఎందుకు పనిచేయాలి? ఇది కదా సమస్య. ఇప్పుడు ఓవర్ టైమ్ అనేటువంటిది అంటే పర్మనెంట్ ఉద్యోగాలు లేదా పర్మనెంట్ కు సంబంధించినటువంటి వాటిని ఉద్యోగాలని నియమించకుండా 40 ఏళ్లు దాటిన వాళ్ళ చేత 50 ఏళ్లు దాటిన వాళ్ళ చేత ఓవర్ టైం ఎందుకు చేయించాలి? ఆ ఓవర్ టైంకి రెట్టింపు జీతం ఎక్కడ? ఇప్పుడు ఇటువంటి అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. అసలు ఎంతమంది నమోదు అవుతున్నారు,
ఎంతమందికి ఇప్పుడు ఉచిత వైద్యం అనేటువంటిది అది సార్వత్రికమైనటువంటి హక్కు కదా, దేశ ప్రజలందరికీ, కార్మికులే కాకుండా అందరికీ కూడా ఉచితంగా కల్పించాలనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రత్యేకంగా వీళ్ళకి ఏదో వరగబెడుతున్నట్టు మరి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి ఈఎస్ఐ ఉన్నది. ఈఎస్ఐ అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఈఎస్ఐ అంటే కార్మికులు తమ వైద్య ఖర్చులకి తామే చెల్లించడం. అందువలన ప్రభుత్వం చేసేటువంటి అదనపు ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే ఇది ఒక బిస్కెట్ లాంటి అనేకమైనటువంటి బిస్కెట్లు వేయడం తప్ప మరొకటి కాదు. కార్మికులైనా ఉద్యోగులైనా కాకపోయినా గానీ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కనీస ఆరోగ్య సౌకర్యాలని, ఆరోగ్య బీమాని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని ఏదో కార్మికులకు ఏదో ప్రత్యేకంగా ఒరగబెడుతున్నట్టు చెప్పడం అనేటువంటిది మోసం చేయడం తప్ప మరొకటి కాదు. కోటేశ్వరరావు గారు, డైలీ లేబర్ ఉద్యోగులకు ఈఎస్ఐ ఇవ్వాలి, దీనివల్ల డైలీ లేబర్ ఉద్యోగులకు మంచి అవకాశమే అంటారా? డైలీ లేబర్ అనేటువంటిది ఎక్కడ నమోదు చేస్తారు? డైలీ లేబర్ ఇప్పుడు మనకి హైదరాబాద్ నగరంలో కానీ లేదా అనేక పట్టణాల్లో కానీ అడ్డా మీద కూలీలు ఉంటారు. వాళ్ళంతా డైలీ లేబరు. వాళ్ళు ఇవాళ ఒక యజమాని దగ్గర పనిచేస్తారు, రేపు ఇంకొక యజమాని దగ్గర పనిచేస్తారు, మరొక రోజు మరొక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తారు. వీళ్ళందరినీ నమోదు ఎక్కడ? మనం చూసాం కరోనా సమయంలో అసంఘటిత రంగ కార్మికులు ఎంతమంది ఉన్నారు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఏ ప్రభుత్వం దగ్గర కూడా జాబితా లేదు, లేకపోతే ఇంత నిర్దిష్టంగా ఇంతమంది ఉన్నారనేటువంటి సంఖ్య కూడా లేదు. అటువంటిది డైలీ లేబర్ కి ఈఎస్ఐ చెల్లించడం అంటే అసలు పర్మనెంట్ కార్మికులకే ఈఎస్ఐ చెల్లించకుండా వాళ్ళని తాత్కాలికమైనటువంటి కార్మికుల పేరుతోటి మరొక పేరుతోటి వాళ్ళకి అటువంటి సౌకర్యాలన్నింటినీ యాజమాన్యం నుంచి మినహాయింపులు అనేకమైనటువంటి పరిస్థితుల్లో డైలీ లేబర్ కి ఈఎస్ఐ అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది జరిగేదేనా? అందుకనే ఇవన్నీ కూడా ఆకర్షణలు ఇప్పుడు ఎట్లాగైతే మేకపోతును బలివ్వబోయే ముందు దానికి బాగా మేపి దాన్ని అలంకరించి ఎట్లాగైతే బలిస్తారో ఇలాంటి వాటన్నింటితోటి కార్మిక వర్గాన్ని మైమార్పు చేసి వాళ్ళ చేత ఏదో విధంగా ఆమోదం పొందిన తర్వాత వాళ్ళని బలి తీసుకునేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. డైలీ లేబర్ కి ఈఎస్ఐ అమలు జరుపుతారండి. ఎంతమందికి అమలు జరుపుతారు? ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయి. కనీస వేతన చట్టం ఉన్నది. కనీస వేతన చట్టం కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఇది 2025 చివరి సంవత్సరంలో ఉన్నాం. అంటే గడిచినటువంటి 8-9 సంవత్సరాల నుంచి కనీస వేతనాలనే సవరించలేదు కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా మన తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రాష్ట్రాల్లో కనుక చూసేట్లయితే 2011-12 సంవత్సరాల్లో సవరించినటువంటి కనీస వేతనాలు తప్ప అంటే దాదాపు 15 సంవత్సరాల వరకు నుంచి కనీస వేతనాలని సవరించలేదు. కనీస వేతనాలను సవరించినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డైలీ లేబర్లకి ఈఎస్ఐ లేదా ఇతర బీమా సౌకర్యాలను ఇస్తామంటే ఎవరైనా తల మీద మెడకాయ ఉన్నటువంటి వాడు ఎవరైనా నమ్ముతారా? ఆచరణ సాధ్యమైన? ఎందుకని ఈ ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వం కానీ ఎక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతన సవరణ చేయాలని తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎందుకని డిమాండ్ చేయడం లేదు? ఎందుకని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి చర్యలు తీసుకోవట్లేదు? అందుకని ఇప్పుడున్నటువంటిది ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంది కదా, తల్లికి కూడబెట్టినటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానని చెప్పేసి అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలనే అమలు జరుపుకున్నటువంటి వాళ్ళు, కార్మిక సంక్షేమానికి చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ 4 లేబర్ కోడ్లతోటి ఏదో వెరగబడతామని చెప్పేసి అంటే నమ్మేంతగా కార్మిక వర్గం ఉన్నదా? ఒకవేళ నమ్మేట్లయితే అది నమ్మి మోసపోతుంది. దానికి తగినటువంటి ఫలితాలను కూడా అనుభవించాల్సి వస్తుంది. కోటేశ్వరరావు గారు, హై డ్యూటీ మహిళల అనుమతితోనే అనేది కొత్త చట్టం, మరి మహిళల భద్రతకు మంచిదే అంటారా? ఇవాళ మీడియా సంస్థల్లో కావచ్చు, లేకపోతే ఇతర ఐటీ రంగం కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు, మహిళలకు ఉపాధి అనేటువంటిది అత్యవసరమైనటువంటి సమయాల్లో ఏ మహిళ అయినా కానీ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో బలవంతంగా అంగీకారం తెలిపి పనిచేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో స్వచ్ఛందంగా మహిళల చేత మనం అనుమతి తీసుకొని చేయిస్తాము అనేటువంటిది అది అదొక బూటకం. అది ఎందుకంటే మహిళలకి నిరుద్యోగం ఉంది, కుటుంబాలు గడవట్లేదు. అందువల్ల అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా డ్యూటీలు చేయడానికి వాటన్నిటికి కూడా అంగీకరిస్తున్నారు.
ఇప్పటి వరకు అంగీకరిస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఎవరైనా అనుమతి తీసుకున్నారా, యాజమాన్యం కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మీకు భద్రత కల్పిస్తామని? ఎంతమంది యజమానులు మా రాత్రిపూట పనిచేసేటువంటి మహిళలకి భద్రత కల్పిస్తున్నారు, లేదా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఇప్పటికే ఉండగా మేము అనుమతి తీసుకొని చేయిస్తామని చెప్పేసి అంటున్నారు. అనుమతి ఇవ్వక ఏం చేస్తారు? బలవంతంగా ఇప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి చూస్తున్నాం కదా. బలవంతంగా ఒత్తిడితోటి అనేక వాటిని వాళ్ళు ఆమోదించాల్సి వస్తా ఉంది, భర్త కావచ్చు లేదా కుటుంబ సభ్యులు. కానీ ఎక్కడ మేము ఒత్తిడి చేస్తున్నామని ఏ భర్త చెప్పడు, ఏ భార్య చెప్పడు. అదే విధంగా అంగీకరించకపోతే మేము ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి యాజమాన్యాలు చెప్తారు. అంటే కంపల్సరీగా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం కావాలంటే అంగీకరించి సంతకం చేసి బలవంతంగా సంతకం చేయించుకోవటం స్వచ్ఛందం కాదు కదా. అటువంటి అంగీకారం తెలిపితేనే మేము ఉద్యోగం ఇస్తామని చెప్పేసి సంస్థలు చెప్తే మహిళలు ఏం చేస్తారు? అందుకని ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి చర్చించాలని చెప్పేసి కార్మిక సంఘాలు గత 5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు బలవంతంగా బుల్డోజ్ చేయాలని చెప్పేసి చూస్తా ఉంది. దానికి తగినటువంటి ప్రతిఘటన కూడా ఎదురు కావడం అనివార్యం. అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. రైట్ కోటేశ్వరరావు గారు చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.